ప్రపంచము ఆత్మ వంటి మరి ఒక ఆత్మ కాదు. ఒక్క నిమిషం. మరి ఆత్మ కాకపోతే ప్రపంచాన్ని నువ్వు చూస్తున్నావు కదా. అవును గురుగారు. ప్రపంచం అంటే ఏమిటి? పంచేంద్రియములతోటి ఈ అహంకారము చూస్తున్నటువంటి చిత్రమే ప్రపంచం. పంచము అంటే పంచేంద్రియములతోటి శ్రోత, చక్షు, రస, అఘ్రాణ, స్పర్శ అంటే ఈ పంచేంద్రియముల యొక్క ప్రభావమే ప్రపంచము అని చెప్పి. మరి పంచేంద్రియాలు ఎవరివి? నాడి నాడి అనే అహంకారాన్ని దేహాత్మ వృత్తి జనించిన తరువాతనే స్థూల దేహానికి స్థూల జగత్తు ఇంద్రియముల ద్వారా కనపడుతుంది. అవును గురుగారు. కళ్ళు తెరవంగానే ఉత్తరం నుంచి దేహస్ఫురణ రాగానే జగత్తు కూడా కనపడుతుంది. మహర్షి కూడా ఏం చెప్తున్నారు? ఈ స్థూల దేహానికి స్థూల జగత్తు కనపడుతుంది అంటే అహంకారమే జగత్తు అని చూడమ్మా. అది ఆత్మకు భిన్నము కాదు. ఒక్క నిమిషం. ఆత్మ అంటే ఏంటో తెలియదు. అది భిన్నమా అభిన్నమా అనేది అసలు తెలియదు. తెలియని విషయానికి అది ఇది కాదు, భిన్నము కాదు. భిన్నము కాదు అంటే అర్థం ఏంటి? అభిన్నమని. భిన్నము కాదు అంటే అభిన్నమని. ఆత్మని గురించి ఈ జీవుడికి అవగాహన ఉండదమ్మా. ఆత్మ అంటే ఏంటో తెలిస్తే బయటకు వచ్చి ఇటువంటి స్టేట్మెంట్ చెప్పచ్చు. ప్రపంచం ఆత్మ కాదు, దేహం ఆత్మ కాదు, కానీ ఆత్మకి భిన్నం కాదు. ఏమంటున్నారు? ఆత్మకి భిన్నము కాదంటున్నారు. అంతే గురువు గారు. ఆత్మకు భిన్నము కాదు, అది ఆత్మలో అంశము కాదు. ఇంకా క్రిటికల్ గా ఉంది. ఒక పక్కన విడిగా లేదు, పోనీ దాంట్లో ఏమన్నా ఉంది అంటే దాంట్లో కూడా లేదు లేదని అంటున్నారు. మరి జీవుడు ఎక్కడికి పోవాలి తెలుసుకోవాలంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక ఆభరణం బంగారాన్ని విడిచి లేదు, కానీ బంగారంలో ఆభరణం లేదన్నట్టుగా ఉంటుంది. అవును గురుగారు. ఒక ఆభరణం బంగారానికి భిన్నంగా లేదు. బంగారం ఉంటేనే ఆభరణం ఉంటుంది. అవును, కానీ బంగారంలో ఆభరణం లేదు. ఇది అర్థం అవడానికి చెబుతున్న వొకాబులరీ. ఎంత చెప్పినా నీవు బంగారం చూస్తున్నావు, ఆభరణం చూస్తున్నావు, ఆ విధంగా ఆత్మని చూడలేదు. ఆ విధంగా కంక్లూజను ఇది ఆత్మలో లేదు, ఆత్మని విడిచిది లేదు, ఆత్మలో ఉండదు, ఇవన్నీ కూడా మాయా నేను చెప్పుకునే కొన్ని విశేషాలు. యాజ్ ఇట్ ఈస్ గా చూస్తే ఉన్నది ఆత్మ, లేనిది సృష్టి. ఇక్కడ సృష్టిని చూస్తూ మాట్లాడుతున్నాడు ప్రపంచాన్ని గురించి. ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఆత్మకి భిన్నము కాదంటే ఆత్మలోనే ఉందని, ఆత్మని విడిచి ప్రపంచం లేదని, ఆత్మని విడిచి అహంకారం లేదని, ఆత్మని విడిచి
సృష్టి లేదని. కానీ ఆత్మలో ఆ సృష్టి లేదని మళ్ళీ దాని చెప్పినట్టు బంగారాన్ని విడిచి ఆభరణం లేదు, కానీ బంగారంలో ఆభరణం లేదు. పత్తిని విడిచి వస్త్రాలు లేవు, కానీ వస్త్రంలో పత్తి లేదు. ఉదాహరణలు బాగా అర్థమవుతాయి గురుగారు. ఆత్మ దగ్గరికి వచ్చేసరికి అయోమయ పరిస్థితి. అర్థం కాదు, బుద్ధికి అందదు, మనస్సుకు అందదు, ఇంద్రియాలకు అందదు. మరి దేనికి అందకపోతే మరి తెలుసుకునేది ఏమిటి? సెంటెన్స్ అంతే గురుగారు. ఆ 3 సెంటెన్స్ అంతే. అంతే గురుగారు. అంతే గురుగారు. అంతే అంతే అంటే ఎట్లా మరి? స్టేటస్ అంతే గురుగారు. స్టేటస్ వచ్చేసి ప్రపంచం ఆత్మ వంటి మరి యొక్క ఆత్మ కాదు, అది ఆత్మకు భిన్నము కాదు, అది ఆత్మలో అంశము కాదు. మరి ఏది కాకపోతే ప్రపంచాన్ని గురించి అనుకునేవాడు పోనీ ప్రపంచం ఉందని చెబుతున్నావు బాగానే, ఇంతకీ నీవెవరివి చెప్పటానికి? ఒక ప్రదేశంలో ఉన్నావు, ఈ ప్రదేశం చాలా బాగుంది అంటున్నావు, బాగుందని చెప్పటానికి నీవెవరివి? నేను ఎవరిని తేలిపోవాలి అక్కడ. అది తేలిపోతే ప్రపంచం ఉందా లేదో తెలుస్తుంది. ఒక స్థితిలో మహర్షులు వారు జ్ఞాని దేహం అంటాడు, అజ్ఞాని కూడా దేహం అంటాడు. కానీ దేహాత్మబుద్ధి కలిగిన అజ్ఞాని నేనంటే దేహం మాత్రమే అనుకుంటాడు. ఇక్కడ మూలము నెరిగినటువంటి కాసేపు జ్ఞాని అంటాం, ఎందుకంటే మాయలో కనపడుతున్నారు కాబట్టి. దేహము కూడా నేనే, ఆత్మే, జగత్తు కూడా నేనే, సంసారం కూడా నేనే. ఈ ఆత్మని జ్ఞానాన్ని విడిచి ఏది లేదు పొమ్మంటాడు. కానీ ఇది ఎవరికి బోధిస్తాడు, ఎవరికి చెప్తాడు? ముందు చెప్పడానికి ఒక లంజంగా వాళ్ళు ఉండాలి. అందుకనే ఆదిశంకరులు ఆత్మజ్ఞానము బోధయుక్తము కాదు, అది అనుభవయోగ్యము. అది కూడా జీవుడు అనుభవించడు, ఆత్మకే అనుభవం. అదే మహర్షి ఇంకా స్పష్టం చేశాడు, జ్ఞానవృత్తి చేత నేను ఉన్నానని హార్ట్ టు హార్ట్ టాక్ అన్నారు. తనకు తానుగా ఉన్నానన్న ఎరుకతో ఈ ఆత్మ ఉంటుంది, అది అక్షర సత్యం, అందులో డౌట్ ఏం లేదు. కానీ మాయలోకి వచ్చి సత్యాన్ని సూచించాలి అంటే కుదరదు, దీనికి అందదు. ఏమా చాలా నిగుడబడిందా? పచ్చి వెలక్కాయ గొంతులో పడితే ఎలా ఉంటుందో సత్యము నీవు అదేను అంటే నాకెందుకు తెలియదంట అంబడే. నువ్వు అదే అన్నావు బాగానే ఉంది, మరి నాకెందుకు తెలియదు? మళ్ళీ ప్రశ్న మొదలుకు వస్తుంది, నీవెవరి? ఇలా చూడకపోతే అసలు జీవుడే లేడు. ఆది నుంచి అహంకారము తృణీకరించబడింది పరిస్థితి. మరి తృణీకరించబడితే ఇవన్నీ గొడవ అంతా దేనికి? మనం వదిలిపెట్టచ్చుగా. ఇవన్నీ కూడా అమ్మా మాయలో చెప్పుకునే కొన్ని విశేషాలే తప్ప తురీయంలో ఉన్నటువంటి అహంస్మరణకి, దేహాత్మబుద్ధి జాగ్రత్తావస్థలో ఉన్న ఈ మాయానేనికి నో కనెక్షన్.
పాముకి తాడుకి కనెక్షన్ లేదు. ఇక్కడ జీవుడికి ఆత్మకి కనెక్షన్ లేదు. అయినప్పటికీ ఆదిశంకరులు ఏమన్నారు? జీవో బ్రహ్మైవ నాపరం. ఇదిగో ఇట్లాగే ఉంటుంది. ప్రపంచము ఆత్మ లేకుండా లేదు. ఆత్మలో అంశం కాదు, ఆత్మలో అది లేదు. మరి ఏ విధంగా గ్రహించి ఆత్మగా నిలిచి ఉండటానికి మార్గం ఏమిటి? తెలిసిన పాత్ర ఇప్పుడు చెప్పండి. ఇంకేమైనా ఉంటే అర్థమైంది ఎలాగో అడగలేరు, అర్థం కాదు అడిగినా ఉపయోగం లేదు. నీవే అది, నీవే అది, నీవే ఆత్మది అని ఎన్నిసార్లు అదేమిటి మహాముత్కరలో సుత్తు పెట్టి కొట్టిన ఆత్మ ప్రకాశించదు. రెండు నేనులా లేవు, ఉన్నది ఒకటే నేను. ఆ నేనులో సృష్టి లేదు. మరి మాయా నేను, దేహాత్మబుద్ధి కలిగిన నేను, జనన మరణాలు కలిగిన నేను మరి ప్రపంచాన్ని చూస్తుంది, ఇతరులను చూస్తున్నారు, జనన మరణాలను చూస్తూ ఉన్నది, కష్ట సుఖాలు చూస్తూ ఉంది. అందుకని ఒకటే నేను పరిమితమైనట్లుగా ఉంటుంది, కానీ పరిమితం కాదు. పరిమితము అంటే అనంతమైన ఆత్మ పరిమితమైన జీవభావన ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఈ రెండు నేనులు అంటూ లేదు. నేను ఒకటే ఉంటుంది. మరి దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. ఆదిశంకరులు ఏమన్నారు? చిచ్చర గ్రంథి అన్నారు. అసలు ఆత్మకి అన్యంగా ఒక జడం ఉండాలి. ఆ జడానికి ఈ జ్ఞానానికి ఎటు కాకుండా ఒకటి బయటికి రావాలి. ఎలా కుదురుతుంది? ఆత్మస్థితి అన్న సృష్టి లేదే. జడం ఎక్కడ? జీవుడు ఎక్కడ? మరణాలు ఎక్కడ? దేహాదులు ఎక్కడ? చాలా విచిత్రంగా ఉంటుంది. అందుకని చాలా మంది ఆత్మజ్ఞులు చేతులు ఎత్తేశారు. ఇది బోధించేది కాదు బొమ్మని. ఫార్ములాస్ అంటూ ఉండదు, ప్రక్రియలంటూ ఉండదు, సాధన అంటూ ఉండదు. అంత విచిత్రంగా ఉంది. అందుకని చివరికి ఏం చెప్పారు? నీవు దేహం కాదు, నీవు అదే తత్వవశి. తత్ అంటే ఆత్మ, అదంటూ తెలియదు. త్వం ఇది తెలుస్తుంది దేహాత్మ బుద్ధితో ఉన్న జీవుడికి. ఇది కాదు. కాకపోతే అదేమిటో తెలియదు. సమస్య ఎక్కడ వస్తుందంటే అమ్మా, దేహాత్మ బుద్ధితో దాన్ని తెలుసుకోవాలంటే కుదరదు. దీన్ని వదిలిపెడితే నీ గతి ఏమిటో అసలు తెలియదు. కాసేపు నిద్రపోతేనే ఇల్లు పోయిందో, సంసారం వెళ్ళిపోయిందో తెలియదు కదా. నిద్రలో ఏముందో చెప్పు చూద్దాం, చెప్పలేదు. కాబట్టి ఒక రకంగా తీసుకుంటే బోధలన్నీ హాఫ్ కుక్కుడు. అదే గురుగారు, మీరు ఒకసారి జాగ్రత్త సుషుప్త అవస్థ చెప్తారు మీరు. అది అది జాగ్రత్త అవస్థలో సుషుప్త అవస్థను తీసుకురావడం అనేది అది ఆత్మస్థితే కదా గురుగారు? అది అంటే అవన్నీ సరే అమ్మా, ఆత్మస్థితే ఒకటే నేను ఉంటుంది. దేనిని చూడకుండా నిలిచి ఉంటే జ్ఞానమూర్తితో తనకు తాను చూస్తుందని ఒక స్టేట్మెంట్. అది చూడాలి. ఇప్పుడు చూస్తే గొడవ రాదుగా. అవును గురుగారు. జాగ్రత్త అవస్థలో ఈ మాయా నేను చలంగా ఉంది, అంతవరకు బాగానే ఉంది.
నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నప్పటికీ ఆత్మ ప్రకాశించాలి అంటే బిడ్డ చేతిలో లేదు. తాడు ప్రకాశము పాము చేతుల్లో లేదు. అవును గురుగారు. ఆత్మ ప్రకాశము ఏ ఆత్మబుద్ధి కలిగిన జీవుడి చేతుల్లో లేదు. నిశ్చలత్వానికి వస్తాడు. పాపం ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదివి ఆ గురువు చెప్పాడు, ఈ గురువు అని చెప్పాడు అని, ఈ యోగమని ఆ యోగమని అన్ని చేస్తాడు. ఇన్ని చేసినా మాయా నేను దానంతట అది నష్టము కాదు. ఎందుకని? అది లేదు కాబట్టి. చివరికి ఏమన్నారు? నథింగ్ టు లూజ్, నథింగ్ టు గెయిన్ పొమ్మన్నాడు. పోవటానికి అహంకారం ఇప్పుడు లేదు. కొత్తగా రావడానికి ఆత్మ లేకుండా పోలేదు. స్టేట్మెంట్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ ఆచరణకు వచ్చేసరికి ఈ అహంకారం, ఈ వ్యక్తిత్వం చెయ్యలేదు. చాలా క్రిటికల్ గా ఉంటుంది. అందుకనే చివరికి అనుగ్రహము చేత అంటూ వదిలిపెట్టారు. విచారించు, లోపలికి పో, కళ్ళ కిందగా పడిపోతుంది. అనుగ్రహంతో ఆత్మ ప్రకాశిస్తుంది. అంటే విచారం చేయకపోతే ప్రకాశించక, మహర్షి ఏం విచారం చేశాడని ఆత్మ ప్రకాశించింది. శంకరుడు ఏ శాస్త్రాలు చదివాడని చెప్పి ఆత్మ ప్రకాశించింది. రూల్ ఆర్ డ్రైవ్ యాక్చువల్ చెప్పాలంటే, అంటే కార్యకారణ సంబంధాలు ఉండవు. మనోనిరోధము ఆత్మ ప్రకాశానికి దారి తీయదని కూడా చెప్పుకున్నారు. డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. కృష్ణ పరమాత్మ కూడా అదే మొత్తుకున్నాడు. తమ మాయ అన్నాడు. నన్ను శరణు చొచ్చితే మాయ ఏం చేయదు అన్నాడు. ఆయన ఎవరు తెలిస్తే కదా శరణు చొచ్చడానికి. అంతసేపటికి యాదవుడు, కృష్ణుడు సామాన్య మానవుడేగా అనుకున్నారు కౌరవులందరూ. పాండవులు మాత్రం భగవంతుడిని జోడించారు. ఏమిటంటే సత్యము దానంతటది ప్రకాశిస్తేనే తప్ప ఈ మాయాజీవుడు ఎన్ని సర్కస్సు చేసినా ఉపయోగం లేదు, ఎన్ని శాస్త్రాలు చదివినా ఉపయోగం లేదు, తల్ల కిందగా తపస్సు చేసినా ఉపయోగం లేదు. మరి అట్లాగని ఊరగా వండుతే శ్రేయస్కరం. మౌనం మౌనం అన్నారు. మౌనం అంటే ఏమిటి? డెఫినిషన్ చాలా బాగా అర్థమవుతుంది. ఎరుకతో కూడిన ఆలోచన లేని మానసిక స్థితి మౌనము. అదే ఆత్మ. ఎక్సలెంట్ డెఫినిషన్. మనస్సు అంటే తెలుసు, ఆలోచన లేదంటే తెలుసు, ఎరుకంటే తెలియదు. ఎరుకతో కూడాలి అంటే ఏంటి? నేను ఉన్నానన్న అహంస్మరణతో కూడుకుని ఉండాలి. ద్వైతం ఉండకూడదు, ఆలోచన ఉండకూడదు. అంటే గురుగారు ఇప్పుడు మీరు ఇందాక ఇచ్చిన డెఫినేషన్ ఎరుకతో కూడిన ఆలోచన లేని మౌనం అంటున్నారు కదా. ఆ సైలెన్స్ ఇప్పుడు ఉండే సైలెన్స్ లో, అంటే ఇప్పుడుండే సైలెన్స్ లో అది ఉండిపోతుందే తప్ప అటువంటి అంటే కొత్త నాకు చెప్పడానికి రాలేదు గురుగారు. అంటే ఖాళీగా ఉండే ఇప్పుడు ప్లేస్ లో ఉండే సైలెన్స్ లో దాన్ని మెడ్జ్ అవుతుంది అంతే కదా ఆ మౌనం అనేది గురుగారు. అసలు ఖాళీ క్వశ్చన్ లేదు, ఉన్నదే ఎరుక. ఆ ఎరుక ఖాళీగా ఉండదు. ఎరుక ఎప్పుడు స్వయం ప్రకాశమై ఉంటుంది, అనంతంగా జ్ఞానమయంగా ఉంటుంది, పటిష్టంగా ఉంటుందమ్మా ఎరుక. దానికి అన్యంగా ఏదో ఖాళీ ఉన్నట్టు, ఖాళీలోకి వచ్చినట్టు అట్లా ఉండదు. అంటే నేను ద్వైతంలో అడుగుతున్నాను గురుగారు. ఇప్పుడు ఎరుక ఉండి ఆలోచన లేకోకుండా ఊరికి ఉండడం వల్ల దాంట్లో ఇక్కడ ఉండే సైలెంట్ గా ఉండే ప్లేస్ లో అది
కలిసిపోయినట్టు ఉంటుంది, మెర్జ్ అయినట్టే, అంతవరకే అది మౌనం ద్వైతంలో మౌనం అర్థం చేస్తాం. కాదమ్మా కాదమ్మా, మెర్జ్ కాదు. ఆ, నువ్వు మౌనానికి రాగానే యు లూజ్ యువర్ ఐడెంటిటీ. ఉమ్, విచారం చేసే అవకాశం లేదు. ఉమ్, ఆలోచన లేకపోయేసరికి అహంకారం అదృశ్యమైపోతుంది, దాని ఉనికి ఉండదు. ఉమ్, మరి ఏముంటుంది? అహంస్ఫురణ ఉంటుంది జ్ఞాన వృత్తి చేత. అహంస్ఫురణలో అహంకారం ఉండదు. ఉమ్, ఈ రెండు కలిసి ఉండవల్ల ఇది కనుక చీకటి అనుకుంటే, ఉమ్, అది వెలుగనుకుంటే చీకటి వెలుగులు కలవు. ఉమ్, ఒక సందర్భంలో చెప్పారు కదా గురువు గారు, ఈ లాంతరు తీసుకెళ్లి ఆ చీకట్లో పెట్టిరా అన్నాడు. అవును. లాంతరు పట్టుకెళ్తాడు, మళ్ళీ తిరిగి పట్టుకొస్తాడు, చీకటి ఎక్కడ లేదు బొమ్మన్నాడు. ఉమ్, లాంతరు తీసుకెళ్తుంటే చీకటి ఎందుకుంటుంది? ఉండదు. ఉమ్, సో ఆత్మస్థితిలో అజ్ఞానం కానీ చీకటి కానీ జనన మరణాలు కానీ ఉండదు, అసలు మాయ ఉండదు. ఇవన్నీ మాయలో ఉంటాయి. ఉమ్, నీవు చెయ్యటానికంటూ ఏది లేదు. ఎంతవరకు అంటే తీవ్ర వైరాగ్యముతో నీవు ఇప్పుడు ఉన్న బుద్ధిని ఉపయోగించి ఉమ్, సత్యమేది అసత్యమేది, నిత్యమేది అనిత్యమేది, శాశ్వతమేది అశాశ్వతమేది, ఉమ్, నీ కళ్ళ ఎత్తుటే పుట్టి నశిస్తున్నాయి దేహాలు. ఉమ్, రేపొద్దున ఈ దేహం కూడా అంతే, ఏ దేహమైనా అంతే. ఉమ్, దేహాలు శాశ్వతం కాదు, ఉమ్, దేహి మాత్రము శాశ్వతం. మైండ్ దేహి అంటే నాదంటున్నాడే వాడు. జీవాత్మ భావనతోటి. ఆ జ్ఞానం శాశ్వతం మళ్ళీ. ఉమ్, లేకపోతే వాడు దేహాలు మార్చుకుంటూ జన్మలు ఎందుకు ఎత్తాడు? అవును గురు. నీవు ఎన్నో సెంటర్లు తిరిగి ఉంటావు, ఉమ్, ట్రాన్స్ఫర్ మీద ఉమ్, ఎన్నో ఇళ్ళు మారి ఉంటావు. ఉమ్, అవును గురుగారు. ఆ విధంగా దేహాలు మార్చుకుంటూ ఆ జీవాత్మ శాశ్వతంగా ఉంటుంది. ఉమ్, అదే కృష్ణ పరమాత్మ చెప్పింది, వస్త్రాలు మార్చినట్టుగా దేహాలు మారుస్తాడు, ఉమ్, జీవాత్మకు మరణం లేదు. ఎందుకని? ఆ జీవాత్మే ఆత్మ కూర్చు, ఆత్మ కూర్చుంటుంది. ఆత్మని విడిచి జీవాత్మ లేదు. ఒకటే నేను ఉంటుంది. కర్తృత్వం వస్తే జీవాత్మ అయింది, కర్తృత్వం లేకపోతే ఆత్మగానే ఉంటుంది. ఎంత తేలికైంది. ఏమీ చేయదు ఊరికే ఉంటే నువ్వు ఆత్మవే అంటే నీకు మింగుడు పట్టాలే. ఏం చేయమంటారు? ప్రాణాయామ, తంత్రమా తంత్రమా మంత్రమా, భక్త కర్మ జ్ఞానమా అని ఇవన్నీ కూడా అమ్మా చెప్పుకోవడానికే తప్ప ఉమ్, ఆత్మని ప్రకాశింపచేయగలిగేది మాయలో ఏదీ లేదు. ఉమ్, సర్వాన్ని అదే నడిపిస్తుంది, నిన్ను కూడా అదే నడిపిస్తుంది. నీలో మార్పు తెస్తుంది, నీలో వైరాగ్యాన్ని తెస్తుంది, నీలో శమనవాది సంపత్తి తెస్తుంది. శంకరులు చెప్పారు, నువ్వు అది ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఉమ్, ప్రాక్టీస్ చేయడానికి కూడా గ్రహించగలు కావాలి అక్కడి నుంచి. అవును. కాబట్టి నీవు చెయ్యటం అంటూ ఏది లేదు. ఉమ్, పోనీ శరణాగతి అవుతావా? ఎవరికి అవుతావు? నీ ఆత్మకే కావాలి. ఆత్మ అంటే ఏంటో తెలియదు. తెలియదు. లేని అహంకారం ఉన్న ఆత్మకి శరణాగతి అంటే ఎంత విచిత్రంగా ఉంటుంది. పాము తాడుకి శరణాగతి అయితే తాడు అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది. ఆ మాట కూడా ఒకసారి మహర్షి అంటారు, ఉమ్, ఇంతకీ పాము ఏమైంది? తాడులో కలిసిపోయింది అన్నాడు. తాడులోకి వస్తే ఉంది, పాము లేదు. చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకసారి పూర్తిగా చదువు, ఇంకేమైనా అనుమానాలు ఉంటే చూద్దాం. ప్రపంచం ఆత్మ వంటి మరొక ఆత్మ కాదు, అది ఆత్మకు భిన్నము కాదు, అది ఆత్మలో అంశము కాదు.
నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నావు, నువ్వు ఆత్మ చూస్తున్నావు అనుకుంటావేమో, అది కాదు. ప్రపంచానికి స్వయం ప్రకాశం ఎక్కడుంది? లేదు. జగత్తు చెప్పిందా ఉన్నట్టు? లేదు. అంతవరకు దేనికి దేహం చెప్పిందే ఉన్నట్టు. నువ్వు చెప్తున్నావు ఇదే నాది, సంసారం నాది, ఇల్లు నాది అని చెప్తామ్మా. ఇట్లా చెప్పే నేను యొక్క రియాలిటీ హ్యాస్ టు బి సాల్వ్డ్ బై దానికి వారి సాల్వ్ చేసుకోవాలి. గురువు అందించదు, పుస్తకాల్లో ఉండదు, సాధన లేదు. పూరక ఉండటం అలవాటు చేసుకోవాలి, సంకల్పరహితంగా ఉండటం చేసుకోవాలి. నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమన్న భావన అనుక్షణము ఉండాలి. అప్పుడు నువ్వు మూలంలోనే ఉంటావు. సత్యం అనుకున్నావా మాయలో పరిగెడతావు. ఇది బాగుంది, అది లేదు, ఇది కావాలి, ఇది మంచి, అది చెడు అంటూ అక్కడే తిరుగుతావు తప్ప అంతర్ముఖానికి రావు. అంతర్ముఖం అంటే ఆలోచన లేకపోతే అదాన్ని. ఓకే, చెప్పండి ఏమైనా ఉంటే. శ్రీనివాసరావు గారు ఏది చెప్పినా ఆత్మగంధంగా ఏది లేదు. సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు కదండి. ఎందుకన్నారు? సర్వం కల్విదం బ్రహ్మ అంటే ఉన్నదే ఆత్మ, దానికి విడిగా ఏదీ లేదు. లేదు. విడిగా లేదని. మరి ఆత్మలో ఉన్నదా? నేను ఎట్లా చెప్తానంటే దాన్ని ఉన్నదే ఆత్మ, లేనిది సృష్టి. ఉన్నది ఒకటేను అన్నప్పుడు రెండోది లేదుగా. ఆత్మలో సృష్టి గాని, సృష్టిని ఆత్మగా గాని అవస్థాత్రయములే లేవు, ఎగిరిపోతున్నాయిగా. కాసేపు నిద్రపోతే ఏమైంది? అంత పటిష్టంగా ఎగిరిపోయిందిగా. వృత్తిరాహిత్యమైన మనస్సు సుషుప్తావస్థలో అది దేన్ని చూడటం లేదు. ఆత్మగా ఉంటూ ఆత్మని తెలుసుకోలేకపోతుంది. అందుకని తిరిగి మళ్ళీ ప్రయత్నావస్థకి రావాలి. ఆయన రవి గురుగారు అంతా అర్థమైనట్టే ఉంటుంది, మింగపోతే మింగుడు పడుతుంది. చెప్పు. అదే జ్ఞానం అంటే ఇప్పుడు తెరకి తెర బొమ్మలు రెండు ఉన్నది, తెర మాత్రమే జ్ఞానికి కనిపిస్తుంది కదా గురుగారు. బొమ్మలు ఉన్నవి అసత్యం అని తెలుస్తుంది. బొమ్మలు విడిగా లేవంటారు. ఆత్మలో బొమ్మలు లేవు, నువ్వు చూస్తున్న బొమ్మలు ఆత్మను విడిచి లేవు. దేహము కూడా ఆత్మే, జగత్తు ఆత్మే అంటాడు. ఏం చెప్పిన ఉపయోగం ఏంటి? ఆత్మ ప్రకాశించినంత వరకు ఏ స్టేట్మెంట్ చెప్పినా ఉపయోగం లేదు. నీవేది కాదు, నీదే ఆత్మ. ఆత్మ అంటే అది ఎప్పుడు ప్రకాశిస్తుందంటే ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉందా నీకు తెలియదు. సమస్య ఎక్కడ వచ్చింది? అహంకారాన్ని నిలుపుకుంటూ ఆత్మ చూడాలంటే కుదరదు. అందుకని తెర అని, బొమ్మలని ఉదాహరణలు చెప్పుకొచ్చారు. ఉదాహరణలు బాగా అర్థమవుతాయి. ఆత్మ దగ్గరికి వచ్చేసరికి ఇంకొక పడదు. నేను ఎప్పుడు తెలుసుకుంటాను, ఎన్ని జన్మలు ఎత్తాలి అనే భావన కలిగి ఉంటారు. ఏం లేదు గురువు గారు.
అంటే గురువుగారు, చెప్తుంది. నేను ఎప్పుడు తెలుసుకుంటానో అని అనుకోవడం కూడా అడ్డంకేనా గురువుగారు అది? అంతేగా మరి, నువ్వే ఆత్మగా ఉంటూ పిల్లవాడిని చంకలో పెట్టుకుంటూ ఎప్పుడు పిల్లవాడు దొరుకుతాడో ఊరంతా తిన్నట్టుందిగా. పెళ్ళో కంఠాభరణం వేసుకుని ఎక్కడ పెట్టామని తిరుగుతున్నావు. ఆ దారిని పిల్లవాడు చెబుతాడు, నీ చంకలోనే పిల్లాడు ఉన్నాడు. అయ్యో, ఆ విషయం నాకు గుర్తులేదే. ఒక వ్యవహారంలో తిరుగుతున్న పిల్లవాడు తెలియటలే. మెడలో కంఠాభరణం అది శంకరుడు చెప్పింది. నువ్వు వెళ్ళ ఉంది చూసుకో, మర్చిపోలేదు. నీకు అర్థం అవటానికి ఉదాహరణ చెప్పారు. కంఠాభరణం అని ఆవరణలాగా ఉండదు, నువ్వు పట్టుకుంటే కనపడటానికి ఆత్మ. గురువుగారు. అర్థం అవుతుంది కానీ ఇప్పుడు బాబు అదే గురువుగారు. సరేనా? చెప్పండి, పురుషోత్తం గారు ఏమన్నా ఉందా? ఏం లేదు గురుగారు. ఏమన్నా కూర్చున్నా ఇద్దరి నుంచి లేచావా, కలగంటున్నావా? లేదు గురుగారు. కలక కల కలకల గురుగారు కాదు, నాకు ఛాన్స్ దొరికిందని చెప్పి నిద్రపోకుండా కలగంటే ఉపయోగం లేదు. అదే గురుగారు, నిద్ర కూడా లేదు గురుగారు, అంతా కలలే ఉంటున్నాయి. జాగ్రత్త కూడా కలే. అవును. ఈ కళలో మేల్కోసాడు. అసలు నిద్రావస్థ లేకుండా అయిపోయింది గురుగారు, అంత కలలు లేకపోతే ఈ మెలకువ రెండే ఉన్నాయి. మెలకువ కూడా లేదు, ఈ రెండో కళ. నిద్రావస్థ లేదని అనుమాకు. నిద్రావస్థ ఆత్మ. ఆత్మ ఉంటేనే నిద్ర ఇచ్చే నిద్ర అంటున్నాం మనం. నిద్ర ఈజ్ యువర్ రియాలిటీ. నిద్ర యువర్ సహజత్వం. సహజత్వం లేదని అనద్దు, సహజత్వం ఉన్నది. కాకపోతే అహంకారము దేహాలను మార్చుకుంటూ తిరుగుతున్నది. అంటే ఏం లేదు, ఊహాలోకాల్లో తిరుగుతున్నది. ఊహ అంటే ఇమాజినరీ. నిద్ర లేదు అన్నట్టు, నిద్రలో ఉన్నదే ఆత్మ. నీ సహజ స్థితే ఆత్మ, ఇందులో సందేహం లేదు. మరి కళను ఎందుకనాలి గురుగారు? కళలో కూడా మనం అన్ని అనుభవిస్తున్నాం, దాన్ని ముట్టుకుంటున్నాము, ఫీల్ అవ్వగలుగుతున్నాము, బాధపడుతున్నాము. బుద్ధి ఉన్నది అమ్మా, విను. కళ అనేది ఈ మాయానేనే సూక్ష్మదేహంతో కలగంటుంది. స్థూలదేహంతో ప్రపంచంలో జగత్తును చూస్తూ కలగంటుంది. ఇష్టమని అది అయిష్టమని, ఈ ప్లేస్ బాగుందని ఇది బాగోలేదని. జాగ్రత్తావస్థ కూడా కలే. కానీ ఈ కళలో కూడా సూక్ష్మదేహము కాదు, స్థూల దేహం కూడా కనిపిస్తుంది కదా గురుగారు? నీదేం కనిపించింది ఎప్పుడన్నా? అవును గురుగారు, స్థూల దేహం మన స్థూల దేహం కనిపిస్తుంది. నీదేం కనపడదు. ట్రై చేసి చూడు ఒకసారి. గురుగారు కళలో నేను వేసుకున్న డ్రెస్ తో సహా కనిపిస్తాను. కళలో నీకు స్థూల దేహం కనపడదు. ఓ పని చేతి మీద వాత పెట్టుకో, కలగాను కళ వాత కనపడుతుందేమో చూడు. నీకు అర్థం ఉండదని చెప్పా. అంటే ప్రజెంట్ దేహం కనపడదు కానీ ఆ స్థూల దేహం అయితే కనపడుతుంది. ప్రజెంట్ దేహము పాస్ట్ దేహాలు ఉంటాయా? అంటే నేను పడుకున్న స్థితిలో కనిపించాను కానీ నేను కూర్చోవడం కాదు తల్లి, అసలు నీ దేహము కనపడదు. మనస్సుతోటే ప్రయాణాలు చేస్తూ లోకంతో దర్శిస్తావు. కష్టం అంటావు, సుఖం అంటావు, దుఃఖం అంటావు, అన్నీ ఉంటాయి. నీ దేహం కనపడదు, ఇంకోటి దేహం కనపడుతుంది. ఎవరో పోతే ఏనాడో వాడు కనపడతాడు. కానీ నా దేహం కూడా కనిపిస్తుంది కదా గురుగారు, నేను పరిగెత్తున్నట్టు, నేను నడుస్తున్నట్టు, దేహం లేకుండా ఇంతల్ని దేహం లేకుండా పరిగెడతావు. భయంతో ఏడుస్తావు, భయపడతావు, ఆశ్చర్యపడతావు, అన్నీ ఉంటాయి. మనస్సే చేస్తుంది అన్ని ఇంద్రియాల పనులు.
ఉమ్. ఇక్కడ స్థూల దేహము ఉన్నట్టుగా నీకు స్వప్నంలో ఉండదు ఉండదు కానీ నేను కలర్ ముందే కష్టం. డ్రెస్ కలర్ తో సహా కనిపిస్తుంది కదా గురుగారు, నేను వేసుకున్న డ్రెస్, నా చీర అబ్బా, అలాగంతా కనిపిస్తుంది. అన్నీ కనపడతాయి, ఏం కనపడదు. మనస్సుతోటే అవన్నీ కనపడతాయి. నేను చెప్తా కదా, చేతి మీద వాత పెట్టుకుని పడుకో, కళ్ళ వాత కనపడుతుందేమో చూడు. ఇప్పుడు మనం పనులు చేస్తుంటే సగదవుతుంది, దెబ్బలు లేకుండా ఉండదు శరీరానికి. ఆ దెబ్బ ఉందేమో చూడు అక్కడ. ఏమ్మా? అటువంటి కానీ వేసి కళ్ళలో లేవుగా. ఇప్పుడు చెమటలు పడితే అది మెలకు వచ్చినప్పుడు భయంతో ఆ చెమటలు అలాగే మెలకువలో కూడా వస్తాయి గురువు గారు. మెలకువలా వస్తాయి, కళ్ళలో రారు దగ్గర. ఎందుకని ఇమ్మీడియట్ గా దేహాత్మకత వచ్చింది ఇక్కడ. అందుకని చెమటలు పడతాయి. కళలో చెమటలు పడటం కాదు, ఇళ్లలో చెమటలు పడతాయి, ప్రపంచంతో పడతాయి. ప్రపంచంలో ఓకే ఓకే ఇళ్ళలో. దేహము ప్రపంచం రెండు ఒకటి. అదేలే గురువు. చాలా సంతోషం. కలగంట మానేసి కళ్ళంచి అది బయటికి నా రా. చేతుల్లో లేదు గురువు గారు, అది అలా వస్తుంటాయి. ఊరక ముందు ఎంతసేపటి నిద్రపోగానే నాకు ఈ కళ వస్తే బాగుంది, ఆ కళ వస్తే బాగుండు, ఇది చూస్తాను అది చూస్తాను అంటే ఎట్లా? అటువంటి పనులు మానుకో. సరే గురువు గారు. జాగ్రత్త అవస్థ అనే కళ నుంచి బయటికి రా. ఓకే ఓకే, ఏమైనా ఇంకేమైనా ఉందా? చాలా మంది సుషుప్తావస్థలో ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా కనపడతల్లా. వీడియోని ఆఫ్ చేసుకుంటే ఉన్నారో లేదో తెలియదు. వీడియో ఉంటేనే మనసు ఎక్కడుందో ఎక్కడుందో కూడా తెలియదు. ఉన్నాం గురువు గారు, ఆ? వింటున్నాం. ఉన్నారు సరే, ఉన్నామని చెప్పేదాకా తెలియలేదుగా, చీకట్లో ఉన్నట్టు లెక్క. మూర్తి గారు ఉన్నారంటే ఉన్నారంటావు, దానికి లైట్ అక్కల్లా. ఏమీ లేకపోతే మరి కాసేపట్లో అదృశ్యం అయిపోతుంది, ఈ కళ చెదిరిపోతుంది, ఇంకో కళ స్టార్ట్ అవుతుంది. జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు కూడా కలే. ఉన్నది ఎరుక మాత్రం. ఆ ఎరుకలో సృష్టి లేదు, కళ లేదు, జనన మరణాలు లేవు. ఆ విషయం అడిగారు మహర్షిని. ఆత్మజ్ఞానం వస్తే లాభం ఏంటని అడిగారు. జనన మరణాలు ఉండవు,